యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. నేడు చిత్తూరు నంద్యాల నియోజకవర్గ ప్రజాగళం ఎన్నికల సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రచారం అనంతరం ఈ రోజు రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించారు. రోజుకు 3 నుంచి 5 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 99% హామీలన్నీ పూర్తి చేశాడంట. చేశాడా అని అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట. ఏం కట్టాడా? ఇళ్ళు బాగున్నాయి కదా. మీరందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, ప్యాలెస్ లో కదా. జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడా? లేదమ్మా, కట్టాడు. చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని. కట్టలేదా? అరే నేనే మోసపోయానా? అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు. నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులబాయిలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ. వస్తుంది ఆనందం మీకు. నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మద్దంటాడు, ఆయన నమ్మాలంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట, ఆయన డబ్బులు ఇవ్వడంట. నేను అడుగుతున్నా ఒక మాట. ఈరోజు గ్రామఫోన్ రికార్డు మరిగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు. ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి, ఏమీ చెప్పలేని వ్యక్తి, భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 తీసుకొచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు